హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్పర్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టే ఈ సింగరేణి జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అనేది వెబ్సైట్లో మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి దీని నోటిఫికేషన్ ఒకసారి చూసి సిలబస్ ఒకసారి చూసి ఏమేం బుక్స్ కావాలి, ఏమేం బుక్స్ చదివితే మనం రీచ్ అవ్వగలుగుతాం అనేది చూద్దాం. ఓకే, సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇది మ్యాక్సిమం అందరికి యూజ్ అయింది, ఒకరికి యూజ్ అయింది ఒకరు యూజ్ అవుతుందని కాదు, తెలంగాణలో ఉండే అందరూ అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో కొన్ని డిస్ట్రిక్ట్స్ అంటే ఎక్కడైతే సింగరేణి ఉంటుందో వాళ్ళకి మాత్రం 95% ఉంటే, సింగరేణి ఏ డిస్ట్రిక్ట్లో లేదో వాళ్ళకి 5% ఉంటుంది. సో అది ఎవరికి ఉంది ఎవరికి లేదు అనేది లాస్ట్ వరకు చూడండి, మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది. ఓకే, సో వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ థింగ్ ఏంది, ఇప్పుడు మనకి నోటిఫికేషన్ వచ్చింది, 1 ఫ్యామిలీ 1 విజన్ 1 మిషన్. గుర్తుపెట్టుకోండి, ఇది ఎగ్జామ్లో కూడా అడుగుతారు సింగరేణి మోటో ఏంటిదని. ఓకే, సో భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ స్టేట్. ఓకే, ఇందులో చూసినట్టయితే మనకి పే స్కేల్స్ మెన్షన్ చేశారు. ప్రజెంట్ పే స్కేల్స్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 1/7/2016. ఇది జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2, గ్రేడ్ 1 అండ్ స్పెషల్ గ్రేడ్ అన్నట్టు. అంటే ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి మనకు నోటిఫికేషన్ వచ్చింది, దాని గురించి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఓకే, సో దీంట్లో ఇంకా మనకి అడిషనల్గా వాళ్ళకు ఉండే అలవెన్సెస్ గురించి కూడా ఇచ్చారు. సో అవి కూడా చూడండి. వీళ్ళకి అలవెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో శాలరీ చాలా బాగా వస్తుంది. అంటే 29,000 బేసిక్ పే అయినా కూడా చాలా శాలరీ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. డియర్నెస్ అలవెన్స్ ఈజ్ అప్లికేబుల్ అండ్ బేసిక్ పే బీయింగ్ రివైజ్డ్ క్వార్టర్లీ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఎక్కడైనా సరే డిఏ అనేది ఎవ్రీ క్వార్టర్. ఓకే, సో ఎవ్రీ 4 మంత్స్కి మనకి డిఏ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో డిఏ అంటే ఏం లేదు, డియర్నెస్ అలవెన్స్ అంటే ఇప్పుడు ప్రైజులు పెరుగుతుంటాయి కదా, నార్మల్గా మనం రెగ్యులర్గా కొనుక్కుంటాం కదా వాడేవి. సో నిత్యావసర సరుకులు అంటాం కదా, అవి నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుంటాయి కాబట్టి వాటికి అనుగుణంగా డిఏ అనేది పెంచుతారు. ఏ గవర్నమెంట్ సెక్టర్లో అయినా డిఏ ఉంటుంది, అది ఎవ్రీ క్వార్టర్కి ఎవ్రీ 4 మంత్స్కి పెరుగుతుంటుంది. ఓకే, స్పెషల్ డిఏ 1.795% ఆన్ బేసిక్ పే. ఇందాక మనం చూసినాం కదా 29,000 సంథింగ్, దాన్నే బేసిక్ పే అంటాం మనం. సో అందులో స్పెషల్ డిఏ 1.795%, యాన్యువల్ ఇంక్రిమెంట్ ఎట్ 3% ఆఫ్ బేసిక్ పే. ఓకే, సో ఇవన్నీ ఉంటాయి. అటెండెన్స్ బోనస్ 10% ఆన్ బేసిక్ పే, స్పెషల్ అలవెన్స్ ఎట్ 4% ఆఫ్ బేసిక్, కన్వేయన్స్ రియంబర్స్మెంట్ ఆర్ ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ యాజ్ అప్లికబుల్. ఓకే, ఒకవేళ మీకు ట్రాన్స్పోర్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కంపెనీ కోసం వెళ్ళాల్సి వస్తే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా వస్తాయి. ఓకే, అడిషనల్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఎల్టీసీ అండ్ ఎల్ఎల్టీసీ యాజ్ పర్ ఎలిజిబిలిటీ. ఎల్టీసీ అంటే హోమ్ టౌన్. ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళ హోమ్ టౌన్ విజిట్కి ఎవ్రీ బ్లాక్ పీరియడ్స్ ఉంటాయి అన్నట్టు. ఎవ్రీ 4 ఇయర్స్లో 2 బ్లాక్ పీరియడ్స్ ఉంటాయి. ఆ బ్లాక్ పీరియడ్లో మనకి మన హోమ్ టౌన్కి వెళ్ళినప్పుడు మనీ కూడా వస్తుంటాయి అన్నట్టు. ఓకే, నెక్స్ట్ లీవ్ ఎన్కాష్మెంట్ ఫెసిలిటీ ఎవ్రీ ఇయర్ ఆన్ సూపర్ యాన్యువేషన్ అంటున్నాను. లీవ్ ఎన్కాష్మెంట్ ఫెసిలిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాం అనుకోండి, మనకి ఎవ్రీ ఇయర్కి 30 ఎర్నూడ్ లీవ్స్ ఉంటాయి. అంటే ఆ 30 లీవ్స్ని మనం లీవ్స్ అనే పెట్టుకోవచ్చు, లేదా ఇప్పుడు సంవత్సరానికి 30 వస్తాయి కదా, దాన్ని 15 మనం గవర్నమెంట్కి రిటర్న్ ఇస్తే వాళ్ళు ఆ 15 రోజుల శాలరీ వస్తుంది అన్నట్టు. అంటే యాక్చువల్గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఈ ఈఎల్స్తో కంపేర్ చేస్తే 13 months శాలరీ వస్తుంది అన్నట్టు, 13 నెలల జీతం వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఈ 1 month ఎక్స్ట్రా ఉన్న 1 monthని మనం లీవ్ల లాగైనా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే వాటిని గవర్నమెంట్కి సరెండర్ చేస్తే మనకి ఆ 15 days శాలరీ ఇస్తారంట. ఎవ్రీ ఇయర్ 15 సరెండర్ చేయొచ్చు. ఓకే, సో లీవ్ ఎన్కాష్మెంట్ అంటారు దాన్ని. నెక్స్ట్ ఫ్రీ ఎల్పిజి గ్యాస్ సిలిండర్. చూడండి మీకు ఎన్ని ఫెసిలిటీసో. మీకు జాబ్ వస్తే మాత్రం ఫ్రీ సిలిండర్ మీకు. ఓకే, కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ 12% బేసిక్ ప్లస్ డిఏ, అంటే బేసిక్ మీద డిఏ మీద కలిపి 12% ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది. అండ్ కోల్ మైన్స్ పెన్షన్ ఫెసిలిటీ, బోనస్ ఇన్సెంటివ్స్, మెడికల్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, రిక్రియేషనల్ ఫెసిలిటీస్, క్లబ్స్, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి రిటైర్మెంట్ ఏజ్ 61 years, సేమ్ నార్మల్ గవర్నమెంట్ జాబ్ లాగానే. సో చాలా బాగుంటుంది జాబ్ అయితే. ఓకే, సో పే అయితే చాలా బాగుంటుంది. ఓకే, సో అరౌండ్ మీకు 29 బేసిక్ ఉంటే 50+ వస్తుంది మీకు శాలరీ అయితే. సో ఆలోచించుకోండి, కొంచెం కష్టపడి చదువుకోండి, ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే. మెయిన్ ఆ 4 districts వాళ్ళకైతే కంపల్సరీ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో రిమైనింగ్ వాళ్ళది కూడా చూద్దాం. సో చూడండి, జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 బేసిక్ ఎంత 29,420 బేసిక్ పే. ఇందాక మనం చూసినాక వాటి అన్నిటికి అలవెన్సెస్ యాడ్ అయ్యి లాస్ట్కి మన శాలరీ అనేది వస్తుంది మనకి. ఇందులో 177 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ 177లో ఓపెన్ టు ఆల్, ఈ 8 వేకెన్సీస్ అనేవి ఓపెన్ టు ఆల్ అంటే లోకల్ ప్లస్ నాన్ లోకల్. ఇందులో ఓసీ 3, ఓసీ ఉమెన్ 1, ఈడబ్ల్యూఎస్ 1, బీసీడీ 2, ఎస్సీ 1. ఓకే, సో ఒకవేళ మీరు ఇందులో ఏ రిజర్వేషన్లో అప్లై చేసుకోండి, మీ లక్ బాగుంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా వదులుకోకండి అవకాశాన్ని మాత్రం. ఓకే,
సో మీకు తర్వాత సిలబస్ ఈ కంటిన్యూషన్లో సిలబస్ కూడా చెప్తాను. ఆ సిలబస్ మీకు టచ్లో ఉంటే మాత్రం 100% తెలంగాణలో ప్రతి స్టూడెంట్ మాత్రం అప్లై చేయండి. ఎందుకంటే మనకి ఇప్పుడు టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి రాస్తే ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది, దానికోసమైనా అప్లై చేయండి. నెక్స్ట్ లోకల్ ఎంత 160 + 9 వేకెన్సీస్ అంటున్నారు. ఇందులో ఓసీ 36, ఓసీ ఉమెన్ 21, ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఈ ఎస్పెషల్లీ ఈ ఎగ్జామ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే జనరల్గా మనకి ఇప్పుడు గ్రూప్ 4 తీసుకుందాం, జూనియర్ అసిస్టెంట్ కానీ ఇంకా వేరే ఏదైనా పడితే ఏమవుతుందంటే ఆ జాబులు పడ్డప్పుడు మనకి ఉండే మైనస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇదే 177 వేకెన్సీస్ ఉన్నాయి అనుకోండి, డిస్ట్రిక్ట్లకు అన్ని డిస్ట్రిక్ట్లకు డివైడ్ చేస్తారు. ఇప్పుడు అక్కడ 4 జిల్లాలు ఉన్నా ఆ 4 జిల్లాలకు డివైడ్ చేస్తే ఒక్క జిల్లా వాళ్ళే రాసుకునే ఛాన్స్ ఉంటుంది జిల్లాల వైజ్గా అయితే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ 4 జిల్లాల అందరికీ కలిపి రిజర్వేషన్ అన్నట్టు. ఓకే, సో ఈ డిస్టిక్ వేరు ఈ డిస్టిక్ వేరు ఈ డిస్టిక్ వేరు అని లేదు కాబట్టి ఇది చాలా ప్లస్ పాయింట్. ఓకే, సో ఆలోచించండి, మీకు ఒక 1 or 2 ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకైతే మంచిగా అర్థమవుతుంది ఈ పాయింట్. ఓకే, సో ఈ పాయింట్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓపెన్లో 36 జాబ్స్ అంటే అది చిన్న నోటిఫికేషన్ ఏం కాదు, ఈ మధ్య వచ్చినట్లయితే. సో మీకు మంచి జాబ్ ఇది. ఓకే, సో ఖచ్చితంగా కంపల్సరీ అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ అంటే ఏం లేదు, నార్మల్ డిగ్రీ ఉంటే, ఒకవేళ మీ దగ్గర నార్మల్ డిగ్రీ ఉంటే 6 months సర్టిఫికేట్, 6 months కంప్యూటర్ సర్టిఫికేట్ కానీ డిప్లొమా కానీ ఉండాలి. లేదా డిగ్రీలో ఒక కోర్స్ మీరు కంప్యూటర్ చదివి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీఏ ఎంపీసీఎస్ అలా ఉంటారు కదా, సో వాళ్ళకి మీకు డిగ్రీలో ఫుల్ లెంత్గా 1 year ఒక కంప్యూటర్ సబ్జెక్ట్ ఉంటే సో మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఏజ్ మ్యాక్సిమం ఏజ్ ఎంత 30 years. ఓకే, సో మినిమం ఏజ్ ఏదైనా 18 years ఉంటుంది. ఓకే, సో నార్మల్గా అయితే మ్యాక్సిమం ఏజ్ 30 years యాజ్ ఆన్ 1/1/2022 అంటే 1/1/2022 లోపు మనకు 30 సంవత్సరాలు ఉండుంటాయి. అంటే 30 సంవత్సరాలు దాటకుండా ఉంటే మనం ఎలిజిబిలిటీ. సో ఎలాగో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కింద ఇంకొకటి ఇచ్చారు, ఇంటర్నల్ క్యాండిడేట్ హూ విష్ టు అప్లై హ్యాస్ టు పుట్ ఇన్ 190 మాస్టర్స్ ఇన్ కేస్ ఆఫ్ యూజీ. అంటే ఇది ఇంటర్నల్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ లేదంటారు. ఓకే, సో వాళ్ళ గురించి మనకి ఎందుకని. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అన్నట్టు, అంటే ఎవరికైనా జాబ్ వచ్చి అందులో జాయిన్ కాకపోయినా ఆ రిజర్వేషన్లో ప్లేసులు ఖాళీగా ఉన్నా కూడా వాటిని మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటారు అన్నట్టు అంతే. హౌ టు అప్లై ఆర్ అప్లోడ్ ద అప్లికేషన్ ఫామ్. ఓకే, సో ఇదే నోటిఫికేషన్ని నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో పెట్టాను, టెలిగ్రామ్లో చదువుకోండి. ఓకే, సో ఎందుకంటే ఇది మనం నార్మల్గా ఏ జాబ్కైనా అప్లై చేసేదే, దీంట్లో స్పెషల్గా మనం చెప్పుకోవడానికి ఏం లేదు. ఓకే, సో చూడండి, సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ విల్ స్టార్ట్స్ ఫ్రమ్, డేట్ గుర్తుపెట్టుకోండి 26/2022. ఓకే, ఐ థింక్ ఈ రోజు నుంచి అనుకుంటా 10 AM ఆన్వర్డ్స్ మార్నింగ్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ కెన్ బి సబ్మిటెడ్ అప్ టు 5 PM ఆన్ 10/7/2022 అంటే July 10 వరకు లాస్ట్ డేట్ ఉంది. ఓకే, సో ఆల్మోస్ట్ 20 days ఉందనుకుంటా టైం, కంపల్సరీ అప్లై చేసుకోండి. ఓకే, సో ఎలా అప్లై చేయాలంటే SCCL మైండ్స్, సో ఇక్కడ SCL లేదు వీళ్ళు, SCCL మైండ్స్లో కెరీర్స్ అని ఉంటుంది, కెరీర్స్లో రిక్రూట్మెంట్లో నోటిఫికేషన్స్ అని ఉంటుంది. ఓకే, సో ఈ 3 steps అందులోకి వెళ్ళిపోతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫీజు కూడా చూద్దాం. చూడండి, ఇది కూడా ఉంటే కొంచెం క్లారిటీ ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ, ఈచ్ అప్లికెంట్ మస్ట్ పే 100 rupees, 100 ఓన్లీ టువార్డ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ. ఇది ఏంటిదంటే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ ఏమో 300. ఓకే, సో ఏమైనా ఎగ్జామ్స్ ఏంటి ఉన్నాయేమో చూద్దాం. క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు SC ST అండ్ ఎంప్లాయీస్ ఆఫ్, ఈ సింగరేణికి ఎంప్లాయీస్ అయితే ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ, హౌఎవర్ దే షల్ పే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ. ఓకే, సో ఒకవేళ SC ST కానీ సింగరేణి ఎంప్లాయీస్ కానీ అయితే వాళ్ళు ఎగ్జామ్ ఫీ నుంచి ఎగ్జామ్టెడ్, జస్ట్ ప్రాసెసింగ్ ఫీ కడితే సరిపోతుంది. ఓకే, సో ఆ ఫీ అనేది డెబిట్ కార్డ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ కట్టచ్చు. నెక్స్ట్ ఇంత ఇంపార్టెంట్ ఫొటోస్, ఒకసారి మీరు ఎప్పుడైనా ఫొటోస్ అప్లోడ్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూడండి. 10 KB అండ్ నాట్ మోర్ దెన్ 50 KB, అంటే 10 KB నుంచి 50 KBకి మధ్యలో ఉండాలి. సిగ్నేచర్ కూడా 10 KB నుంచి 30 KB మధ్యలో ఉండాలని చెప్తున్నారు, JPG ఫార్మాట్. ఓకే, సో JPG ఫార్మాట్లో ఈ రెండు విషయాలు మాత్రం కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పేమెంట్ కూడా. సో పేమెంట్ చేసినప్పుడు మీరు 1-2 సార్లు పేమెంట్ కంప్లీట్ అయిందా లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే నాకు ఒకసారి అలానే అయింది, నేను CGL అప్లై చేసినప్పుడు పేమెంట్ కన్ఫర్మ్ కాక సో 1 year దానివల్ల నేను CGL వైపు వెళ్ళలేకపోయినా. ఓకే, సో అదొకటి మాత్రం
చెక్ చేసుకోండి. ఇది ఒకటి డేట్ ఆఫ్ బర్త్కి ఎడ్యుకేషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ మనం ఇందులో ఇంపార్టెంట్ ఇవి లొకాలిటీ ఉంటుంది కదా, లొకాలిటీ మనం సేమ్ జనరల్గా ఇప్పుడు అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్లకి ఎలా ఉంటుందో అట్లనే ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, చూద్దాం. చూడండి, ఇది మర్చిపోయినాను. లోకల్ క్యాండిడేట్స్, ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ ఎవరు వస్తారు, నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరు వస్తారు. ఓకే, లోకల్ ఎర్స్ట్వెల్ 4 డిస్ట్రిక్ట్స్ అంటే పాత 4 జిల్లాల ప్రకారం ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్. ఓకే, సో ఉమ్మడి ఈ 4 జిల్లాల వాళ్ళు లోకల్ క్యాండిడేట్స్ అంటే ఏదైతే 160 జాబ్స్ ఉన్నాయి కదా, 177లో 169 ఉన్నాయి కదా, సో 169 వీళ్ళకి అన్నట్టు. ఈ డిస్టిక్ వాళ్ళు మాత్రం 100% అప్లై చేసుకోండి. ఓకే, మళ్ళీ కొత్త జిల్లాల ప్రకారం అయితేనేమో 16 కొమరంభీం, ఆసిఫాబాదు, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాద్, జనగాం, వరంగల్ రూరల్ అండ్ వరంగల్ అర్బన్. సో వీళ్ళు లోకల్ అవుతారు. ఇంకా అన్రిజర్వ్డ్ అంటే నాన్ లోకల్, ఫస్ట్లో మనం చూసాం కదా, ఆ పోస్టులు నాన్ లోకల్ అవుతారు. ఓకే, సో తెలంగాణలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఏం కాదు, అప్లై చేయండి, మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది ఆ నోటిఫికేషన్ అయితే మీరు చదివితే మాత్రం. ఓకే, సో ఇది చెప్పాలనుకుంది. నెక్స్ట్ ఇప్పుడు సిలబస్ అండ్ బుక్స్, ఆ సిలబస్కి ఏ బుక్స్ చదవాలనేది చూద్దాం. ఓకే, సో జనరల్గా వీళ్ళు సిలబస్ మెన్షన్ చేయరంట. లాస్ట్ టైం కూడా హాల్ టికెట్లోనే మెన్షన్ చేశారంట, ఈసారి సిలబస్ కూడా ఇచ్చారు. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు మీకు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అప్టిట్యూడ్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి ఎన్ని మార్క్స్, టోటల్ 20 క్వశ్చన్స్ అంటే 20 మార్క్స్. ఓకే, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్, సో నాకు ఎగ్జాక్ట్గా ఎన్ని మార్క్స్ తెలియదు, ఒకసారి చూడండి నోటిఫికేషన్. 1 మార్కే అనుకుంటా, లేకపోతే ఎండింగ్లో ఇచ్చారేమో చూద్దాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఓకే, సో 20 క్వశ్చన్స్, ఇందులో వొకాబులరీ, గ్రామర్, రీడింగ్ కాంప్రిహెన్షన్. ఓకే, సో మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఎప్పుడు ఏ ఎగ్జామ్ అయినా సరే ఇంగ్లీష్ అంటే అడిగితే 3 అడగాలి. ఒకటి వొకాబులరీ, 2 గ్రామర్, ఇంకొకటి రీడింగ్ కాంప్రిహెన్షన్. ఓకే, సో 3 నుంచి అడుగుతున్నారు కాబట్టి ఆల్రెడీ నేను వొకాబులరీకి సంబంధించిన క్లాసెస్ సింగరేణి కోసం చేయడం జరిగింది. లాస్ట్ టైం నోటిఫికేషన్ ఇస్తున్నారు కదా, సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అది మీకు వొకాబులరీ ఎలా నేర్చుకోవాలనేది, ఎగ్జామ్లో ఎలా అటెంప్ట్ చేయాలనేది మీకు బాగా యూజ్ అవుతుంది. సో వీలుంటే రిమైనింగ్ క్లాసెస్ కూడా చేద్దాం మనం, టైం ఉంటే. నెక్స్ట్ గ్రామర్లో స్పాటింగ్ ఎర్రర్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్. ఓకే, సో ఇది మ్యాక్సిమం నాకు దీనికి సంబంధించిన మెటీరియల్ ఉంది. సో వీలుంటే మీకు పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నేర్పరి TSPSC APPSC అని టైప్ చేస్తే టెలిగ్రామ్లో పోయి వచ్చేస్తుంది. ఓకే, వీలుంటే లింక్ కూడా ఇస్తాను. నెక్స్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్. ఓకే, సో థీమ్ డిటెక్షన్, ప్యాసేజ్ కంప్లీషన్, టాపిక్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ ప్యాసేజెస్ అండ్ డిరైవింగ్ కంక్లూజన్. ఓకే, సో ఇది కూడా చూద్దాం. 20 మార్క్స్ మీరు ఇంగ్లీషు నేర్చుకుంటే మీకు 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. సో మ్యాక్సిమం సపరేట్గా ఇంగ్లీష్ కూడా ఎలా అటెంప్ట్ చేయాలనేది అంటే చూద్దాం. సో దీనికోసం బుక్ ఏంటంటే SP బాక్షి అనే ఒక బుక్ ఉంటుంది. ఓకే, సో SP బాక్షి ఈ బుక్ చదవండి. SP బాక్షి చాలా బాగుంటుంది. ఇందులో మీకు ఈ వొకాబులరీ ఉంటుంది, గ్రామర్ ఉంటుంది, కాంప్రిహెన్షన్ ఉంటుంది. ఓకే, సో ఇది SSC ఎగ్జామ్లకు ఉంటుంది. మ్యాక్సిమం ఎవరు సజెస్ట్ చేసినా ఇదే బుక్ సజెస్ట్ చేస్తారు. ఇంకా వేరే బుక్స్ కూడా ఉంటాయి, కానీ ఇది కాంపిటేటివ్ ఓరియంటెడ్లో ఉంటుంది. ఓకే, సో ఏదైనా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివితే ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ జనరల్ స్టడీస్, మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, laws before the making of the Indian Constitution, Human Rights Charter, the preamble of the Constitution. ఇదంతా పాలిటీనే. మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, లాస్ బిఫోర్ ద మేకింగ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, హ్యూమన్ రైట్స్ చార్టర్, ప్రియంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఫ్యూచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, పార్లమెంటరీ సిస్టమ్, సిటిజన్షిప్, DPSP అంటే ఆదేశ సూత్రాలు, షెడ్యూల్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, షెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్, ఇదంతా పాలిటీనే మనకి ఇక్కడ. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఎలక్టోరల్ రిఫార్మ్స్, పంచాయత్ రాజు, లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, రీఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్. ఓకే, ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంటుంది ఒకటి. ఓకే, సో ఇప్పుడు మన తెలంగాణ కూడా అంటే ఇంతకుముందుకు ఏపీ ఏర్పడినప్పుడు అలానే భాషా ప్రాతిపదికన ఏర్పడింది. సో అది దాని గురించి కూడా
అడుగుతున్నారు. ఇదంతా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం పాలిటీనే చూడండి. ఓకే, సో ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు? అరౌండ్ 15 క్వశ్చన్స్. ఇక్కడ ఈ టోటల్ టాపిక్లోంచి 15 క్వశ్చన్స్ వస్తుంది. ఓకే, సో ఇవన్నీ మనకి లూసెంట్ జనరల్ నాలెడ్జ్ బుక్లో ఉంటుంది. ఓకే, దీంతో పాటు మీరు పాలిటీకి ఏ బుక్ అన్నా కూడా అందులో ఈ మ్యాటర్ అంతా ఉంటుంది. ఓకే, సో మ్యాక్సిమం ఇది చాలా తక్కువనే ఉంది, 50. ఈ టాపిక్స్ అన్ని చిన్నయే. ఓకే, ఇవన్నీ మనం వీలున్నంత వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను, ట్రై చేద్దాం. మీకు ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు మీకు సిలబస్ ఇంత డీటెయిల్గా ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మీరు చదువుకోవాలనుకుంటే కోచింగ్ వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, జస్ట్ ఇవన్నీ యూట్యూబ్లో టైప్ చేయండి. ఏవేవైతే క్లాసెస్ వస్తాయో ఆ క్లాసెస్ అన్ని నోట్స్ తయారు చేసుకొని చదువుకొని ఇంకేదైనా రిఫర్ బుక్ తీసుకొని చదువుకోండి చాలు. మీకు మ్యాక్సిమం యూజ్ అవుతుంది. ఇంత క్లియర్గా టాపిక్స్ ఇచ్చింది కాబట్టి ఇందులోంచే ఇస్తాడు. 15 క్వశ్చన్స్ ఎక్కడివో మీకు మంచిగా ఇచ్చాడు సిలబస్. ఏ ఎగ్జామ్ కూడా ఇంత క్లారిటీగా సిలబస్ ఇయ్యారు నాకు తెలిసి. ఏమంటారు పాలిటీ అని అంటాడు, వదిలేస్తాడు. ఇంకా దాన్ని ఏం చదవాలో కూడా తెలియదు. మీకు ఇంత క్లారిటీగా ఇచ్చారు కాబట్టి సో కంపల్సరీ మంచిగా చదువుకోండి. 15 క్వశ్చన్స్లో అరౌండ్ 12 to 13 మీరు ఆన్సర్ చేయొచ్చు మంచిగా. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటి? బైలేటర్, రీజనల్, గ్లోబల్, ఇవన్నీ ఒకే ఒకటి 20 క్వశ్చన్స్ కవర్ అవ్వాలంటే మీరు జనవరి 2022 నుంచి, ఓకే, సో జనవరి 2022 నుంచి మన షైన్ ఇండియా మ్యాగజైన్స్ అన్నీ తీసుకొని చదువుకోండి, సరిపోతుంది మీకు. కరెంట్ అఫైర్స్ 100% ఇందులో ఇచ్చిన ప్రతిదీ కవర్ అయిపోతాయి. పాలిటీ అండ్ గవర్నెన్స్, నేషనల్ సెక్యూరిటీ అన్నీ వచ్చేసాయి అందులోనే. ఓకే, మీకు షైన్ ఇండియా ఉన్నంత పర్ఫెక్ట్గా వేరే బుక్ కూడా ఉండదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఏమేమైతే ఇచ్చారు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అవన్నీ హెడ్డింగ్స్ పెట్టి మరీ రాస్తారు అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఇంకా కొన్ని కూడా రాస్తున్నారు, కాకపోతే ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది షైన్ ఇండియా. సో నేను కూడా షైన్ ఇండియానే ప్రిఫర్ చేస్తున్నా. అది చదవడానికి ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది అన్నట్టు, అంతే. మ్యాటర్ ఏదైనా సరే ఇప్పుడు ఫ్యాక్ట్సే రాయాలి కదా, కరెంట్ అఫైర్స్ అంటే జరిగిందే రాయాలి, వేరేది రాయాల్సిన అవసరం లేదు. ఎవరైతే మంచిగా ప్రజెంట్ చేస్తారో మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో అందులో ఇది ఒకటి బెస్ట్ నాకు తెలిసినంత వరకు. ఓకే, సో 20 క్వశ్చన్స్ ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. నెక్స్ట్ హిస్టరీ, కల్చర్ అండ్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అంటుండు. ఓకే, హిస్టరీ, కల్చర్ అండ్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ 15 క్వశ్చన్స్. ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ తెలంగాణ, హిస్టరీ ఆఫ్ తెలంగాణ, ఇంపార్టెంట్ కింగ్డమ్స్ రిలేటెడ్ టు తెలంగాణ హిస్టరీ, హిస్టారికల్ ప్లేసెస్ ఆఫ్ తెలంగాణ, ఫెస్టివల్స్ ఇన్ తెలంగాణ స్టేట్, ఇండియన్ కల్చర్ అండ్ ఇంట్రడక్షన్, ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ లిటరేచర్, ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్, స్ప్రెడ్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అబ్రాడ్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్, ఇండియన్ క్లైమేట్. ఈ క్లైమేట్ చూడండి, ఇది జాగ్రఫీ అన్నట్టు, ఇలాంటి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫెస్టివల్స్, ఇన్ఫ్లోరెసెన్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ త్రూ ఆర్ట్, రిలీజియన్, మైనింగ్ హిస్టరీ ఇన్ ఇండియా, ఎందుకంటే ఇది మైనింగ్ సంబంధించింది కాబట్టి మైనింగ్ హిస్టరీ అనేది చూడాలి. ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా, యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు కొంచెం ఇంగ్లీష్ కానీ హిందీ కానీ వచ్చుంటే మీకు బోలెడి క్లాసెస్ ఉంటాయి. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మంచిగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఎవ్రీడే. ఎందుకంటే ఇక్కడ మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇండివిజువల్గా టాపిక్ మెన్షన్ చేసింది కదా, సో ప్రతిదాన్ని మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. దీనికి నేను ప్రిఫర్ చేసే బుక్ ఏంటంటే పిఎన్ఆర్ పబ్లికేషన్స్. దేనికి? తెలంగాణకు సంబంధించింది అయితేనేమో పిఎన్ఆర్ పబ్లికేషన్స్. ఇంకేంటిది? ఇండియన్ లాంగ్వేజెస్, లిటరేచర్, ఇండియన్ కల్చర్. ఓకే, సో ఇవి ఇండియన్ కల్చర్, వీటికి సంబంధించి ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటాయి. ఓకే, సో ఎన్సీఆర్టీ బుక్స్లో అయితే వీళ్ళు ఇచ్చిన అన్నీ కవర్ అవుతాయి అన్నట్టు కరెక్ట్గా. ఓకే, నేను వీలుంటే ఈ ఎన్సీఆర్టీ బుక్స్ దీనికి సంబంధించిన సిలబస్ అంతా కంపైల్ చేసి, అంటే ఇందులో ఉన్నదాన్ని కంపైల్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాలని ట్రై చేస్తాను. ఓకే, మ్యాక్సిమం జాయిన్ అవ్వండి మీ టెలిగ్రామ్ ఛానల్, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే, నెక్స్ట్ పిఎన్ఆర్ పబ్లికేషన్ తెలంగాణకు సంబంధించి. ఈ ఆర్ట్ అండ్ కల్చర్ మొత్తం ఎక్కువ శాతం మనకి ఎన్సీఆర్టీ బుక్స్లో దొరుకుతుంది. హిస్టారికల్ ప్లేసెస్ ఆఫ్ తెలంగాణ ఇవన్నీ ఉంటాయి అందులోనే. తెలంగాణ ఫెస్టివల్స్, ఇండియన్ కల్చర్ అండ్ ఇంట్రడక్షన్. ఇండియన్ కల్చర్ అంటే ఇదే, మన ఇండియాలో కూడా ఫెస్టివల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మన తెలంగాణలో ఎలా అయితే ఫెస్టివల్స్ చేసుకుంటామో తెలంగాణ కల్చర్, ఇండియాలో కూడా మనకు కొన్ని ఫెస్టివల్స్ అంటే ఒక్కొక్క స్టేట్లో డిఫరెంట్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా, అలాంటివి అన్నట్టు. ఓకే, ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ లిటరేచర్. ఓకే, సో మన క్లాసికల్ లాంగ్వేజెస్ అని ఉంటాయి. ఓకే, సో క్లాసికల్ లాంగ్వేజెస్ గురించి, వాటిలో ఉన్న గొప్ప లిటరేచర్, సాహిత్యం అనేది ఉంటుంది. సో వాటి గురించి కూడా మనం ప్రతి లాంగ్వేజ్ల గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్వి ఉంటాయి అన్నట్టు, అవి చదువుకోవాలి. ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ అంటే ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు వరంగల్లో
టెంపుల్స్ ఉంటాయి. ఓకే, సో ఆర్కిటెక్చర్ కిందికి వస్తాయి అన్నట్టు. ఓకే, సో వాటి కట్టే విధానం వాటన్నిటికి సంబంధించి అడుగుతారు అన్నట్టు. ఓకే, స్ప్రెడ్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అబ్రాడ్, ఇవి మీకు స్కూల్ బుక్స్లోనే ఉంటాయి, కొంచెం జాగ్రత్త చదివితే వచ్చేస్తాయి. మీకు వీలున్నంత వరకు ఈచ్ టాపిక్ కూడా నా దగ్గర ఏమైనా బుక్స్ ఉంటే వాటిలోంచి పీడిఎఫ్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ ద మెయిన్ ఆర్థమెటిక్ ఆప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్. ఓకే, సో ఇందులోంచి 25 క్వశ్చన్స్. ఎవరికైనా సరే ఇప్పటివరకు బేసిక్ నాలెడ్జ్ ఉండి మ్యాథ్స్ రీజనింగ్ మంచిగా చేయగలరు అనుకుంటే మీకు ఇది ఒక ఆపర్చునిటీ. ఈ 25 క్వశ్చన్స్ అనేవి మీకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. 25లో మినిమం 20 చేయొచ్చు కొంచెం ఆల్రెడీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే. సో కంపల్సరీ అవకాశాన్ని వదులుకోకండి, ఎందుకంటే నార్మల్ ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి కూడా మ్యాథ్స్ బాగా వచ్చుంటే మీరు ఓన్లీ ఇప్పుడు హిస్టరీ అనేది మనం ఆల్రెడీ ఏ ఎగ్జామ్ కన్నా చదువుతాం, తెలంగాణ ఇప్పుడు పైన చెప్పిన అన్నీ మీరు ఆల్రెడీ చదువుతారు. ఒక ఇంగ్లీష్ ఒకటి ఎక్స్ట్రా నాకు తెలిసి, ఒక ఇంగ్లీష్ ఒకటి కొంచెం నేర్చుకోండి. ఆ 20 క్వశ్చన్స్ అంటే మ్యాక్సిమం ఇంగ్లీష్ ఎవరైనా 10 కంటే ఎక్కువ చేయలేరు. బాగా ఒక ఎస్ఎస్సి సిజిఎల్ అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంటే 10+ చేసుకుంటారు, నార్మల్గా ఉంటే 10 లోపే చేస్తారు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, సో అది ఎవరైనా సరే, అందుకోసమే కంపల్సరీ అప్లై చేయండి. నెక్స్ట్ బుక్ చెప్పాలి కదా దీనికి. ఆర్థమెటిక్ ఆప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్కి మీ ఇష్టం, మీకు సిలబస్ కవర్ అయితే మీకు ఆల్రెడీ వచ్చుంటే పర్లేదు. సిలబస్ కవర్ అయ్యేలాగా ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది ఆర్ఎస్ అగర్వాల్, అండ్ అంతకుమించి బెస్ట్ బుక్స్ కూడా మనకి తక్కువనే ఉంటాయి. ఆర్ఎస్ అగర్వాల్, నెక్స్ట్ ఈ మధ్య ఒకటి విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళు కూడా తెలుగులో ఇంకా మనకి కలర్ ప్రింట్ బుక్స్ వస్తున్నాయి కదా, సో విన్నర్స్ వాళ్ళు కూడా ఒక బుక్ రిలీజ్ చేశారు. మీ ఇష్టం, ఇంకా అది మీకు అర్థమైతే మాత్రం తీసుకోండి. ఓకే, సో ఇది మ్యాథ్స్కి సంబంధించి మొత్తం కంప్లీట్ సిలబస్ ఇచ్చారు కదా, సో అన్నీ ఏ టాపిక్ ఇచ్చారో అన్ని టాపిక్స్ మంచిగా నేర్చుకోండి, ఈజీగా వెళ్ళిపోతారు. నెక్స్ట్ కంప్యూటర్ బేసిక్స్ ఆఫ్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇంటర్నెట్ టర్మ్స్ అండ్ సర్వీస్. ఇవి చాలా ఈజీగా ఉంటుంది. 25 క్వశ్చన్స్ మంచి కష్టపడితే మీరు ఈజీగా 22 to 25 లేదా 20+ మార్క్స్ ఈజీగా చేయొచ్చు మీకు. ఓకే, సో దీనికి అరిహంత్ పబ్లికేషన్ బుక్ ఉంటుంది. యాక్చువల్గా నా దగ్గర ఉంది అది, అరిహంత్ పబ్లికేషన్స్. చెప్పాను మీకు చాలామంది తెలుసు. లాస్ట్ టైం నాకు జేపీఓ జేఎస్యూ అని టీఎస్ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్ వచ్చింది, దాంట్లో కూడా సేమ్ కంప్యూటర్ బేసిక్స్ నుంచి అరౌండ్ 20 క్వశ్చన్స్ ఉండేవి. సో మీకు 20+ రావాలంటే అరిహంత్కి సంబంధించిన బుక్ ఉంటుంది, సో తెచ్చుకొని చదువుకోండి. సో కంపల్సరీ మ్యాక్సిమం కవర్ అవుతాయి. ఇంకా మీకు ఈ కంప్యూటర్కి సంబంధించి ఇంకా మీ దగ్గర ఏమంటారు ఇంకా ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే కూడా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే బోలెడ్ క్లాసెస్ వస్తాయి, కంప్యూటర్ బేసిక్స్ క్లాసెస్. మంచిగా వినండి, మంచిగా నేర్చుకోండి. సో మినిమం 20+ మార్క్స్ పెట్టాల్సిందే మీరు కంప్యూటర్లో. నేను చెప్తాను చూడండి, దేంట్లో ఎక్కువ మార్క్స్. మెయిన్ కంప్యూటర్స్లో 20+ చేసుకోండి. ఆర్థమెటిక్ ఆప్టిట్యూడ్ రీజనింగ్లో కూడా 20+, ఎందుకంటే ఇవి 2 స్కోరింగ్ సబ్జెక్ట్స్, మిగతా ఎలా చేయలేము ఇందులో. ఓకే, సో 20+ స్కోరింగ్ సబ్జెక్ట్స్ మనం ఎలాగ ఇంగ్లీష్లో చేయలేం. ఓకే, సో ఇందులో కూడా మ్యాక్సిమం 15, 30 ఉన్నాయి కదా, 15, ఇవి 15, 30. ఓకే, ఈ జనరల్ స్టడీస్, హిస్టరీ, కల్చర్ అండ్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ నుంచి 50, 30లోంచి కూడా మినిమం 20 మార్క్స్ కవర్ అయ్యేలాగైతే ప్లాన్ చేసుకోండి, ఒక 20+ మార్క్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో కూడా మినిమం మీరు 15 to 18 మార్క్స్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. ఓకే, సో 15 to 18 మార్క్స్. మీకు ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, సో మీరు ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి, ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్. ఓకే, సో నేను కూడా ఇప్పటివరకు చాలా రాశాను, చాలా వాటికి ఆల్మోస్ట్ సెలెక్షన్ దాకా వెళ్ళిపోయాను. ఓకే, సో మెయిన్ లాజిక్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 70 to 80% ఆఫ్ మార్క్స్ మనం తెచ్చుకోగలిగితే మీరు జాబ్లో ఉన్నట్టే. ఓకే, సో మీకు కంపల్సరీ జాబ్ వస్తుంది. ఓకే, ఒకవేళ కొంచెం తక్కువ పోస్టులు ఉంటే తప్ప 70 to 80% మార్క్స్ మీరు గెయిన్ చేయగలుగుతున్నారు అనుకుంటే కంపల్సరీ మీకు జాబ్ వస్తుంది. ఓకే, సో ఈ రిమైనింగ్ అంటే కొంతమంది ఎట్లుంటారంటే ఈ వదిలేసి 70, 80 వదిలేసి ఈ 20% మీద ఫోకస్ చేస్తుంటారు. వాళ్ళకి ఏదైతే రాదో, మనకు రానిది అది ఎప్పటికీ రాదు, అంతే. ఇంకా అది ఎప్పటికైనా కొంచెం ఒక 10 to 20% అనేది మిస్టీరియస్, అది ఎవరం చేయలేము మనం ప్రాక్టికల్గా. ఇప్పుడు రీసెంట్గా మీరు చూసుకున్నట్లయితే సివిల్స్ ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకి కూడా టోటల్ వాళ్ళ మార్క్స్ పర్సంటేజ్ 54%. ఓకే,
సో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది 54%కి, అది యూపీఎస్సీలో సివిల్స్లో. అర్థం చేసుకోండి మీరు. ఓకే, సో మన దగ్గర కొంచెం ఈజీగా ఉంటాయి కాబట్టి ఎగ్జామ్స్, యూపీఎస్సీ అంత టఫ్ ఉండదు కాబట్టి 70 to 80% ఉంటే మీరు 100% సెలెక్ట్ అయినట్టే. అనవసరంగా ఈ 20 to 30% మీద ఫోకస్ చేసి మీ టైం మాత్రం అస్సలు వేస్ట్ చేసుకోకండి. ఓకే, సో ఈవెన్ ఓపెన్లో కూడా వస్తుంది మీకు. ఇప్పుడు 5% అని చెప్పినా కదా, మీరు 70 to 80% స్కోర్ తెచ్చుకోండి, ఓపెన్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో మంచిగా చదువుకోండి, మంచి బుక్స్, ఎక్కువ బుక్స్ కొనకండి. నేను చెప్పినంత ఏ అయితే బుక్స్ చెప్పినా అవి బుక్స్. ఇంకా మీకు వొకాబులరీ ఉన్నది కదా, ఈ వొకాబులరీ మంచిగా నేర్చుకోవాలంటే వర్డ్ పవర్ మేడ్ ఈజీ అని ఉంటుంది, దాంట్లో రూట్ వర్డ్స్ ఉంటాయి. ఓకే, సో ఈ బుక్ గురించి కూడా నేను ఒక క్లాస్ చేస్తాను, దాన్ని బట్టి మీరు దాన్ని ఎలా చదవాలో తెలుస్తుంది. అంత ఈజీగా ఫస్ట్ తెలియదు వాళ్ళకి, కొంచెం చదివే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అది కొన్ని క్లాసెస్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. ఓకే, వర్డ్ పవర్ మేడ్ ఈజీ ఎలా చేయాలో తెలుస్తుంది. ప్రేజెస్ అండ్ ఈడియమ్స్ కూడా నా దగ్గర ఇంతకుముందు నేను సీజీఎల్ చదివినప్పుడు పీడిఎఫ్స్ ఉన్నాయి, అవి కూడా పెట్టేస్తాను. ఈ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, సో ఛాన్స్ అయితే అస్సలు వదులుకోవద్దు. నేనైతే మ్యాక్సిమం చెప్తాను మీకు, ఎట్లా అట్లా ఏదో ఒక విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ జస్ట్ కొన్ని ట్రిక్స్ ఉంటాయి ఈ దీంట్లో, అవి కూడా మనం ఎలా చేయాలనేది తెలుస్తుంది. ఆ ట్రిక్స్ కూడా చూద్దాం. ఈ ప్యాసేజ్లో కూడా కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఓకే, సో 100% అన్నిట్లలో ట్రిక్స్ ఉంటాయి అని చెప్పాను నేను, ఇందులో కూడా ఉంటాయి, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన నేను, ఆ వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అన్నిట్లలో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మనం అడ్వాంటేజెస్ని యూజ్ చేసుకుంటే ఆ డిసడ్వాంటేజెస్ని మనం ఓవర్కమ్ చేయడానికి టైం ఉంటుంది అన్నట్టు, మనకి ఎగ్జామ్లో అయినా సరే, ఇక్కడైనా సరే. ఓకే, సో అది కూడా మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇంకా ఫర్దర్గా చూద్దాం, ప్రతి ఇండివిజువల్ సబ్జెక్ట్ని. ఇది ఓవరాల్గా అయితే ఇది. సో మ్యాక్సిమం మంచిగా చదువుకోండి, మంచిగా అప్లై చేయండి, మీ అందరికీ కంపల్సరీ జాబ్ రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో వీలున్నంత వరకు కొంతమందికి షేర్ అయ్యేటట్టు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, రీచ్ అయ్యేటట్టు. ఓకే, సో వీలుంటే మనం ఫర్దర్గా క్లాసెస్ కూడా చేద్దాం. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో మాత్రం కంపల్సరీ జాయిన్ అయిపోయింది, ఎందుకంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను అందులో పోస్ట్ చేస్తాను. యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ ముందు దాంట్లోనే పెట్టేశాను, ఎందుకంటే ఆ టైంలో నేను కొంచెం బిజీగా ఉన్నా కాబట్టి. ఓకే, సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.